హే గైస్ వాట్సాప్ ఎవ్రీబడి ఇట్స్ యువర్ బాయ్ విత్ దిస్ ఆర్ కోంపల్లి. మళ్ళీ మీ అందరం ముంగటికైతే కొత్త లైఫ్ స్టైల్ బ్లాగ్ అయితే తీసుకొని వచ్చేసినాను. సో ప్రజెంట్ అయితే మనం మన జాబ్కి వెళ్తున్నాం. మధ్యలో పెట్రోల్ పంప్ కాడ అయినా పెట్రోల్ కోసం మనోడు ఫ్లాష్ మ్యాన్ లాగా తీసుకుపోతాడు అనమాట. ఏడు తీసుకుపోయినా ये ब्लॉगिंग తీసి ఎట్లుంటదంటే పబ్లిక్ లా హజారో కే भीड़ में भी नजर हमारे ऊपर रहता అన్నట్లుంటది అన్నమాట. ఇప్పుడే మనం ఆఫీస్కి అయితే వచ్చేసినాం అనమాట. ఆఫీస్కి రాగానే ఫస్ట్ ఆఫీస్లో ఒక చిన్న ప్లాంట్లు ఉంటాయి కదా, ఆ ప్లాంట్లకు ఆకులు బాగా ఎండిపోయి ఉండే. సో వాటర్ పెట్టాలని చెప్పేసి ప్లాంట్లో రెండు బయట పెట్టేసిన. ఎందుకంటే ఇగో మీరు ఫ్లోరింగ్ చూసుకోవచ్చు, ఇంత మంచి వైట్ ఫ్లోరింగ్ మీద ఆ వాటర్ లీక్ అయ్యి మొత్తం బురద బురద అయితే మంచిగా ఉండదు కదా. సో అందుకే బయట పెట్టిన. ఆఫీస్లో ఉన్న ముక్కలకైతే ఈ ఆకులు జర వాడిపోయినాయి. ఇవి తీసేసుకొని వాటర్ అయితే పోద్దాం. ఇది కూడా అంతే సేమ్ బయట పెట్టేద్దాం ఇక. సో ఇట్లా వాటర్ మొత్తం బయటకు వస్తే అందుకే మొక్కలు బయట పెట్టి వాటర్ పోసినాం మొక్కలకు. పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ వర్క్ ప్లేస్కి వెళ్ళిపోదాం ఇక. పెయింటర్లు వస్తారు, వాళ్ళకు జర ఇది కావాలంటే తీసుకొని పోతున్నా. పెయింటర్లకు అయితే సామాన్ అప్పయిపోయినాం. ఇక వాళ్ళకని పని వాళ్ళు చూసుకుంటారు. నన్ను ఎవడు మీదికి లేపే అవసరం లేదు, నన్ను నేనే లేపుకుంటా. ఎట్లా తెలుసా, చూపిస్తాను చూడండి. అది యూట్యూబ్ అనమాట, మన వీడియో మనమే చూసుకుంటున్నాం ఇట్లా అనమాట. అందగాడు యాజ్ యూ కెన్ సి మొత్తం. లేదు, మనకి ప్రాణాల మీద అస్సలు ఆశ లేదు. సో గైస్ మనమైతే ప్రజెంట్ అపర్ణ సరోవర్ నుంచి రామ్కి వన్ కాసిమస్కి వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్లాట్ విజిట్ ఉండే, క్లయింట్ వస్తుందన్నమాట ఫ్లాట్ చూడడానికి. ఈ లోపల మనకు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి నేను కూడా మీకు ఫ్లాట్ చూపిస్తా పదండి. సో ఇదైతే 3 BHK ఫ్లాట్ అనమాట. టీవీ సెక్షన్, ఇది టీవీ యూనిట్ చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది అది. తర్వాత ఇది మెయిన్ హాల్, కొంచెం పెయింట్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ హాల్ పక్కకే కిచెన్ ఉంటుంది, కిచెన్లోనే దేవుని రూమ్ కూడా ఇచ్చేసారు చిన్నగా కబోర్డ్ లాగా. కిచెన్ అయితే ఇట్లుంది. అండ్ కిచెన్ పక్కకు ఒక యూటిలిటీ ఏరియా. మెయిన్ హాల్ నుంచి 3 బెడ్రూమ్స్ కనెక్ట్ ఉంటాయి. ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. వెళ్ళైనా మాస్టర్ బెడ్రూమ్ బాగుంటుంది అనుకో, అది వేరే విషయం. ఇది మనం హీరో లాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. హీరో లాగైంది, హీరో నేను. చూడండి ఫ్లాట్, మనం ఉన్న ఫ్లాట్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. సో గైస్ మీరైతే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూశారు కదా, మాస్టర్ బెడ్రూమ్ పక్కకున్న 2 బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తా పదండి. అవి కూడా చాలా బాగున్నాయి. ఇందులో ఉన్నట్లే వుడ్ వర్క్ కూడా అలా కూడా చాలా బాగుంది. ఇందులో ఇది సెకండ్ బెడ్రూమ్. యాజ్ యూ కెన్ సీ వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకో బెడ్రూమ్ ఇది, ఇందులో కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, బట్ ఇట్స్ గుడ్, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లాట్ ఇది. బట్ ఏం చేస్తాం, మనం మిడిల్ క్లాస్ పీపుల్ మనం ఇలా ఉండలేదు. ఖాళీ దీని రెంటే 40,000 50,000 ప్లస్ మెయింటెనెన్స్, అవన్నీ మనకి ఎందుకు. మన సిటీ రాకముందు ఒక 50,000 60,000 పెట్టి ఖాళీ రెంట్కి ఒక ఫ్లాట్ ఉంటారన్న విషయం కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఫీజులు ఎగిరిపోయినాయి. అరే నీ అమ్మ 50,000 60,000 సంపాదిద్దాం నెలకు అన్న కాన్సెప్ట్ నుంచి 50,000 60,000 నెలకు ఇంటి కిరాయి సంబంధం లేకుండా ఇస్తున్నారంటే ఏంద్రా అసలు. ఏమో బ్రో, రిచ్ పీపుల్ మాట మనకి ఎందుకు లేదు. సో ఇప్పుడైతే మనకు లంచ్ టైం అనమాట. లంచ్ తినుకుంటా ఇలా సినిమా అయితే వస్తున్నా నేను. ఫంకీ విశ్వక్సేంది మూవీ. మన లంచ్లో అయితే పప్పుచారు అన్నం అయితే కలిపి కట్టుకొచ్చేసినాం అనమాట. తిన్నాక తర్వాత మిగతా కంటిన్యూ చేద్దాం. సో లంచ్ చేసిన తర్వాత ఇంతకుముందు చూసిన మూవీ అయితే మొత్తం కంటిన్యూషన్ చేసిన. మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పర్లేదు, మూవీ చూడొచ్చు, మరి అంత లేదు అంత ఇంత లేదు, ఓకే డీసెంట్ ఉంది మూవీ. ఇక ఇంకోసారి మొత్తం వరకు ప్లేస్ మొత్తం ఒకసారి విజిట్ చేసుకుందాం మనం. ఇదేంద్రా నాయన ఇంతసేపు ఎండ జంపుడు దంపింది, ఇప్పుడేమో వాన మొగులు ఉరుములు. అయినా కెమెరాలో అంతా క్లియర్ కనిపిస్తలేదు అనుకో, అది వేరే విషయం. ఉరుములు ఉరుముతున్నాయి గాయస్, యాజ్ యూ కెన్ హియర్. ఇప్పుడు ఈ వానల ఒకవేళ వాన పడితే పడొద్దని కోరుకుంటున్నా దేవుని, బట్ వాన పడ్డదా
కథమే సెట్ చేసినట్లు 60 కిలోమీటర్లు ఇంటికి బండి మీద పోవాలి, ఎట్లా పోవాలి అర్థమైతలేదు నాకు. సో మన ఆఫీస్ టైం అయిపోయింది, ఇంటికైతే బయలుదేరాలి ఇక. బండి తీసుకొని చలో అనాలి ఇక. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. అండ్ టిల్ దెన్ బాయ్.